రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కాల్పుల విరమణకు భారత్ పాకిస్తాన్ అంగీకరించాయని ట్రంప్ తెలుపుతున్నారు. రెండు దేశాలకు కంగ్రాట్స్ చెప్పారు ఆయన. రెండు దేశాలు కామన్ సెన్స్, గ్రేట్ ఇంటెలిజెన్స్ ను వాడాయని సంచలన పోస్ట్ చేశారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. రైట్, ఇక పెహల్గాం ఉగ్రదాడి తర్వాత పాక్ పై ఏదైతే భారత్ విరుచుకుపడిందో మనందరికీ తెలిసిన విషయమే. గత 2 రోజుల నుంచి ఇరు దేశాల మధ్య కాల్పులు అనేవి కొనసాగుతున్నాయి. ఇప్పటికే దీనికి సంబంధించి అటు డొనాల్డ్ ట్రంప్ ఒక పోస్ట్ చేయడం కూడా మనం బిగ్ టీవీ స్క్రీన్ పైన చూస్తున్నాం. కాల్పుల విరమణకు భారత్ పాకిస్తాన్ అంగీకరించాయని చెప్పి కూడా ట్రంప్ ఈ పోస్ట్ లో పేర్కొంటున్నారు. రెండు దేశాలకు కంగ్రాట్స్ చెప్తున్నారు ఆయన. రెండు దేశాలు కామన్ సెన్స్, గ్రేట్ ఇంటెలిజెన్స్ ను వాడాయని కూడా సంచలన పోస్ట్ చేశారు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. భారత్ పాక్ ఉద్రిక్తతల మధ్య అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ ఇప్పుడు చేసిన ఈ పోస్ట్ సంచలనంగా మారింది. కాల్పుల విరమణకు భారత్ పాక్ అంగీకరించాయని కూడా ఎక్స్ వేదికగా ట్రంప్ తెలుపుతున్నారు. డొనాల్డ్ ట్రంప్ పోస్ట్ కి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అందించడానికి ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ అశోక్ అందుబాటులో ఉన్నారు. రైట్ అశోక్, మనం చూస్తున్నాం కాల్పుల విరమణకు ఒప్పుకున్న రెండు దేశాలు అంటున్నారు ట్రంప్. దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏ విధంగా ఉన్నాయి, ఎలా చూడొచ్చు అంటారు అశోక్? ట్రంప్ ఎవరితో మాట్లాడాడు అంటే, ఒకవేళ మాట్లాడుంటే భారతదేశం నుంచి భారత ప్రధాన కార్యాలయంతో ఆయన మాట్లాడి ఉండాలి, అలాగే పాకిస్తాన్ ప్రధాన కార్యాలయంతో ఆయన మాట్లాడి ఉండాలి. రెండు దేశాల మధ్య మధ్యవర్తిత్వం వహించడం అంటే ట్వీట్ పెట్టినంత తేలిక కాదు, దానికి పెద్ద ప్రాసెస్ ఉంటుంది. సో ఇక్కడ నరేంద్ర మోడీతో మాట్లాడారా, అక్కడ షహబాజ్ షరీఫ్తో మాట్లాడారా, ఈ డీటెయిల్స్ ఏమీ కూడా ట్రంప్ తన ట్వీట్లో మెన్షన్ చేయలేదు. కేవలం ఆయన మెన్షన్ చేసింది ఏంటంటే, ఆఫ్టర్ ఎ లాంగ్ నైట్ ఆఫ్ టాక్స్ మీడియేటెడ్ బై ది United States, I am pleased to announce that India and Pakistan have agreed to full and immediate ceasefire. Congratulations to both countries on using common sense and great intelligence. ఇది ఆయన మెన్షన్ చేసింది. థ్యాంక్ యూ ఫర్ యువర్ అటెన్షన్ టు దిస్ మ్యాటర్. అయితే ఇందులో మెన్షన్ చేసిన ఈ పాయింట్లలో అత్యంత కీలకమైంది మొదటి లైన్ ఏంటంటే, ఆఫ్టర్ ఏ లాంగ్ నైట్ ఆఫ్ టాక్స్ మీడియేటెడ్ బై ది యునైటెడ్ స్టేట్స్. చాలాసేపు చాలా సమయం మా చర్చల తర్వాత, అంటే చాలా చర్చల తర్వాత లేకపోతే చాలా సమయం గడిచిన తర్వాత, చాలాసార్లు మాట్లాడిన తర్వాత రెండు దేశాలు కూడా సీజ్ ఫైర్కి అంగీకరించాయి, ఇమ్మీడియట్గా సీజ్ ఫైర్కి అంగీకరించాయి. ఐ ఆమ్ ప్లెజ్డ్ టు అనౌన్స్ దట్ ఇండియా అండ్ పాకిస్తాన్ హ్యావ్ అగ్రీడ్ టు ఏ ఫుల్ అండ్ ఇమ్మీడియట్ సీజ్ ఫైర్. చాలా 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 బిగ్ బ్రేకింగ్, పెద్ద సంచలనం ఇది. ఇప్పుడే భారత్ పాక్ మధ్య అన్డిక్లేర్డ్ యుద్ధం నడుస్తోంది. ఇప్పటికే పెహల్గాం అటాక్ తర్వాత భారత్ కూడా ఎక్కడా ఊరుకోలేదు, ఉగ్రవాద స్థావరాల మీద దాడి చేసింది. ఆ తర్వాత పాకిస్తాన్ మన వైపుకి భారతదేశం మీదకి డ్రోన్లను పంపిస్తోంది, మిసైల్స్ను పంపిస్తోంది. వాటన్నింటినీ గాల్లోనే భారత్ కూడా ధ్వంసం చేస్తోంది. ఇదే క్రమంలో భారత్ పాకిస్తాన్లో ఉన్న 4 ఎయిర్ బేసుల్ని ధ్వంసం చేసింది. ఇప్పుడు కూడా కొనసాగుతూనే వస్తోంది. మనకు అందుతున్న సమాచారం ప్రకారం గంట క్రితం కూడా జమ్మూ ఎయిర్పోర్ట్ దగ్గరలో పాకిస్తాన్కి సంబంధించిన డ్రోన్లు వచ్చాయి. వాటిని గాల్లోనే ధ్వంసం చేయటం అనేది జరిగింది. ఇంకా మరికొన్ని చోట్ల కూడా, బారాముల్లా లాంటి చోట ఇప్పటికీ డ్రోన్లు వస్తున్నాయి, మిసైల్స్ తీసుకొస్తూ ఉన్నాయి. అంతేకాకుండా వాళ్ళు ఫతాహును కూడా వినియోగించారంటే బాలిస్టిక్ క్షిపణిని కూడా మన మీద ప్రయోగించారు. ఇంత జరిగిన తర్వాత ఎప్పుడు ట్రంప్ వీళ్ళతో మాట్లాడాడు? ఒకవేళ ప్రధాని కార్యాలయంతో, భారతదేశపు ప్రధాన కార్యాలయంతో ఆయన మాట్లాడుంటే, నరేంద్ర మోడీతో మాట్లాడుంటే అది కూడా ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. లేదా ఆ దేశ అమెరికా విదేశాంగకు సంబంధించిన రూబియో వాళ్ళు మాత్రం ఒక స్టేట్మెంట్ ఇచ్చుకుంటూ వస్తున్నారు. ఏదైతే కాల్పుల విరమణకు అంగీకరించాలని, రెండు దేశాలు సంయమనం పాటించాలంటూ వాళ్ళు ఒక స్టేట్మెంట్ ఇస్తూ ఉన్నారు. మన విదేశాంగ శాఖ మంత్రి జయశంకర్కు రూబియో నుంచి ఫోన్ కాల్ వస్తుంది. ఇంతవరకు జరుగుతుంది ప్రాసెస్. కానీ ఇప్పుడు ట్రంప్ మెన్షన్ చేసింది, ఆఫ్టర్ ఎ లాంగ్ నైట్ ఆఫ్ టాక్స్ మీడియేటెడ్ బై ది యునైటెడ్ స్టేట్స్. చాలా చర్చల తర్వాత, చాలాసేపు మాట్లాడిన తర్వాత, చాలా చర్చల తర్వాత రెండు దేశాలు కూడా ఒప్పుకున్నాయి అంటున్నారు. ఒకవేళ పెద్దన్నయ్య కాబట్టి ట్రంప్ చెప్పిన మాటకి భారత ప్రభుత్వం ఒప్పుకుందా, మరి పాకిస్తాన్ ఒప్పుకుందా,
మరి ఒకవేళ ఒప్పుకుంటే సీజ్ ఫైర్కి ఒప్పుకుంటే పెహల్గాంలో చనిపోయిన 26 మందికి మూల్యం చెల్లించేది ఎవరు? దానికి పాకిస్తాన్ ఏం సమాధానం చెప్పింది? అలాగే నిన్న సరిహద్దులు వెంబడి 16 మంది కుప్వారా కావచ్చు, బరాముల్లా కావచ్చు, లేకపోతే పూంచ్ సెక్టార్లో కావచ్చు 16 మంది సివిలియన్స్ చనిపోయారు. అలాగే 2 జవాన్లు చనిపోయారు. మురళీ నాయక్ మృతదేహం ఇంకా వాళ్ళ ఊరికి చేరుకోలేదు. ఇంకొక సచిన్ యాదవ్ అనే ఇంకొక సైనికుడు చనిపోయాడు మహారాష్ట్ర నాందేడ్కి సంబంధించిన వ్యక్తి. అతని మృతదేహం కూడా ఇంకా వాళ్ళ ఇంటికి చేరుకోలేదు. ఈలోపే యుద్ధం ముగిసిపోయింది అన్నట్టుగా సీజ్ ఫైర్కి 2 దేశాలు ఒప్పుకున్నాయి అన్నట్టుగా ట్రంప్ మెన్షన్ చేయటం అనేది, అంటే ట్రంప్ ఆదేశాలు ఇస్తున్నాడా, లేకపోతే 2 దేశాలతో నిజంగానే మాట్లాడా, నిజంగానే మీడియేట్ చేశాడా, మాట్లాడితే ఎవరితో మాట్లాడాడు, ఇవన్నీ కూడా కావాల్సి ఉంటుంది. ఆఫ్టర్ ఎ లాంగ్ నైట్ ఆఫ్ టాక్స్ మీడియేటెడ్ బై ది యునైటెడ్ స్టేట్స్ అంటూ ఉన్నారు. అంటే ఇంత సుదీర్ఘంగా ఆయన ఎవరితో చర్చించారు? ఆఫ్టర్ ఎ లాంగ్ నైట్ ఆఫ్ టాక్స్ మీడియేటెడ్ బై ది యునైటెడ్ స్టేట్స్ అంటే సుదీర్ఘమైన చర్చల తర్వాత ఐఎమ్ ప్లెజర్డ్ టు అనౌన్స్ దట్ ఇండియా అండ్ పాకిస్తాన్ హ్యావ్ అగ్రీడ్ టు ఎ ఫుల్ అండ్ ఇమీడియట్ సీజ్ ఫైర్. కంగ్రాచులేషన్స్ టు బోత్ కంట్రీస్ ఆన్ యూజింగ్ కామన్ సెన్స్ అండ్ గ్రేట్ ఇంటెలిజెన్స్. థ్యాంక్ యూ ఫర్ యువర్ అటెన్షన్ టు దిస్ మ్యాటర్. ట్రంప్ పెట్టిన ఈ ట్వీట్ చూసి నాకు అందరికి అనిపించింది ఏంటంటే ఇండియా పాకిస్తాన్ మధ్య యుద్ధం, అన్డిక్లేర్డ్ యుద్ధం దాదాపు ముగిసిపోయింది. సీజ్ ఫైర్కి ఒప్పుకున్నారు అంటే అర్థం యుద్ధం లేనట్టే. సో అది క్లియర్గా ట్రంప్ ఇక్కడ మెన్షన్ చేశారు. ఇప్పుడు ఏమన్నా మరి భారత ప్రభుత్వ ప్రధాన కార్యాలయం నుంచి ఏమైనా స్టేట్మెంట్ వచ్చే అవకాశం ఉంటుందా? అలాగే పాకిస్తాన్ ప్రధాన కార్యాలయం నుంచి ఏం స్టేట్మెంట్ వస్తుంది? భారత త్రివిధ దళాలకి ఇప్పుడు ట్రంప్ మెన్షన్ చేసినట్టుగా సీజ్ ఫైర్కి సంబంధించి ప్రధాని నుంచి ఆదేశాలు వెళ్లాల్సి ఉంటుంది. సీజ్ ఫైర్ ఒప్పందం ట్రంప్ మధ్యవర్తిత్వం వహించాడు, ఇక్కడ నుంచి మన యుద్ధం ముగిసినట్టేనన్నట్టుగా భారత ప్రధాన కార్యాలయం నుంచి వెళ్లాల్సి ఉంటుంది, లేదా ఒక మీటింగ్ జరగాల్సి ఉంటుంది. అలాంటిది ఏమైనా జరిగిందా అంటే మన దేశంలో అలాంటి యాక్టివిటీ ఎక్కడా కనిపించలేదు. ఇప్పటికీ కూడా పాకిస్తాన్ నుంచి వస్తున్న డ్రోన్లు కావచ్చు, మిసైళ్ళను కావచ్చు మనం ఎదుర్కొంటూనే ఉన్నాం. ఎప్పటికప్పుడు అప్డేట్స్ నడుస్తూనే ఉన్నాయి. ఈ నడుస్తున్న తరుణంలోనే ఇప్పుడు ట్రంప్ ఈ బాంబు పేల్చారు. ఒక సంచలనం కాబోతోంది. ఒకవేళ ఇదే నిజమైతే అందరూ సంతోషించారు. యుద్ధం కావాలని ఎవరూ కోరుకోవట్లా. భారత్ కూడా యుద్ధం కావాలని కోరుకోలేదు. భారత్ పాకిస్తాన్ పౌరులను చంపాలనుకోవటం లేదు. పాకిస్తాన్ సైన్యాన్ని తుడిచిపెట్టాలని అనుకోవటం లేదు. పాకిస్తాన్ ఆర్థిక ఇబ్బందుల్లోకి నెట్టాలని అనుకోవటం లేదు. కోరుకున్నది పాకిస్తాన్ మాత్రమే. తన ఉగ్రవాదుల్ని భారతదేశానికి పంపి పెహల్గాంలో 26 మంది పర్యాటకులను చంపింది. ఆ తర్వాత సీజ్ ఫైర్ ఒప్పందాన్ని, కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి బోర్డర్ గ్రామాల్లో మన ప్రజల మీద కాల్పులు జరిపి 16 మందిని పొట్టన పెట్టుకుంది. అందులో 3 సిక్కులు ఉన్నారు, 5 పిల్లలు ఉన్నారు, 2 ఆడవాళ్ళు ఉన్నారు. 2 జవాన్లను పొట్టన పెట్టుకుంది. ఒకళ్ళు మురళీ నాయక్, ఒకళ్ళు సచిన్ యాదవ్. సో ఇంతే కాకుండా ఇంకెంతోమంది గాయాల పాలయ్యారు. నిన్న రజౌరీ సెక్టార్లో అక్కడ ఒక డీసీ స్థాయి ఉద్యోగి వాళ్ళ ఇంటి మీద డైరెక్ట్గా మిసైల్ పడి అతను కూడా ప్రాణాలు కోల్పోయాడు. ఈ ప్రాణాలకు మూల్యం చెల్లించేది ఎవరు? ఇది కూడా మనకు కావాల్సి ఉంటుంది. వీటన్నిటికీ పాక్ ప్రభుత్వం సమాధానం చెప్పిందా? షహబాజ్ షరీఫ్ క్షమాపణ చెప్పాడా? తప్పు ఒప్పుకున్నాడా? ఉగ్రవాదులు మేమే పెంచి పోషిస్తున్నామని ఒప్పుకున్నాడా? అదే ఉగ్రవాదులు మనం చంపితే వాళ్ళ అంత్యక్రియలకు ఐసిస్ వాళ్ళు ఎందుకు వెళ్ళారు? ఐసిస్ వాళ్ళు ఎందుకు అటెండ్ అయ్యారు? పాకిస్తాన్ మంత్రులు ఎందుకు అటెండ్ అయ్యారు? వాళ్ళని చనిపోయిన ఉగ్రవాదులందరినీ కూడా దేశభక్తుల కింద వాళ్ళు ఎందుకు కొనియాడారు? ఎందుకు తప్పుడు వీడియోలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు? సో వీటన్నిటికీ సమాధానం చెప్పకుండా నిజంగా భారత ప్రభుత్వం సీజ్ ఫైర్కి ఒప్పుకుందా? ఇవన్నీ డౌట్స్. సహజంగా భారతదేశంలో ఉన్న 130 కోట్ల మందిలో వచ్చే డౌట్స్ ఇవన్నీ. నిజంగా అంత తేలిగ్గా భారత ప్రభుత్వం ఒప్పుకుందా సీజ్ ఫైర్కి అనేది? సో ఏ కారణంతో డొనాల్డ్ ట్రంప్ ఈ ట్వీట్ చేశారు అనేది మనకి ఇక్కడ క్లారిటీ కావాల్సి ఉంటుంది. సో చాలా ఇంపార్టెంట్. ఒకవేళ నిజంగా ఇదే నిజమైతే, డొనాల్డ్ ట్రంప్ చేసిన ట్వీటే నిజమైతే, సో 2 దేశాలకి మంచిదే, ఫైనాన్షియల్గా కావచ్చు, ఇంకోటి కావచ్చు. మరి భవిష్యత్తులో ఇంకొకసారి ఇట్లా ఉగ్రవాదులు పంపి మన పర్యాటక ప్రదేశాల్లో మన పర్యాటకులను చంపను అని పాకిస్తాన్ ఏమైనా హామీ ఇస్తుందా? దానికి సంబంధించిన అగ్రిమెంట్ ఏమైనా ట్రంప్ చేస్తాడా? ఆ అగ్రిమెంట్ మీద 2 సంతకాలు తీసుకుంటాడా? లేకపోతే ట్రంపే ఇండియానో పాకిస్తానో వచ్చి 2 దేశాల మధ్యవర్తిత్వం వహిస్తాడా? ఎక్కడ మాట్లాడాడు, ఎప్పుడు మాట్లాడాడు, ఎంతసేపు మాట్లాడాడు, ఎలా మాట్లాడాడు అనేది చాలా కీలకమైంది. ఆఫ్టర్ ఎ లాంగ్ నైట్ ఆఫ్ టాక్స్ మీడియేటెడ్ బై ది యునైటెడ్ స్టేట్స్, I am pleased to announce that India and Pakistan have agreed to full and immediate ceasefire. పూర్తిగా కాల్పుల విరమణకు ఒప్పుకున్నాం. ఇమ్మీడియట్గా వెంటనే తక్షణమే ఈ సీజ్ ఫైర్ అనేది అమల్లోకి వస్తుందని కూడా చెప్పారు. కంగ్రాచులేషన్స్ టు బోత్ కంట్రీస్ ఆన్ యూజింగ్ కామన్ సెన్స్ అండ్ గ్రేట్ ఇంటెలిజెన్స్. థ్యాంక్ యూ ఫర్ యువర్ అటెన్షన్ టు దిస్ మ్యాటర్ అంటూ ఈ ట్రంప్ చేసిన ఈ ట్వీట్ మీద ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా డిస్కషన్ నడుస్తుంది. కేవలం ఇండియాలో కాదు, ప్రపంచవ్యాప్తంగా ట్రంప్ ట్వీట్ మీద
డిస్కషన్ నడుస్తుంది. సో చూద్దాం కాసేపట్లో ఏమన్నా మన ప్రధాన కార్యాలయం నుంచి మన త్రివిధ దళాల నుంచి ఏమన్నా ప్రెస్ నోట్ కానీ లేకపోతే ప్రెస్ మీట్ కానీ ఉంటుందా, అట్లాగే పాకిస్తాన్ అధ్యక్షుడి నుంచి కానీ పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ నుంచి కానీ ఒక స్టేట్మెంట్ ఏమైనా వస్తుందా, ఇవన్నీ చూడాల్సి ఉంటుంది. సో ట్రంప్ అయితే ఒక బాంబు పేల్చారు, ఒక సంచలనమైన ట్వీట్ చేశారు. సో నిజంగా మధ్యవర్తిత్వం చేయగలిగిన కెపాసిటీ ట్రంప్కు ఉంది. అమెరికా చెప్తే జోక్యం చేసుకుంటే ఖచ్చితంగా రెండు దేశాలు కూడా మాట వింటాయి. కానీ దానికి ఖచ్చితంగా ఒక మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది. పాకిస్తాన్ మన వాళ్ళ ప్రాణాలు ఎవరైతే తీసిందో వాళ్ళకి దానికి సమాధానం చెప్పాల్సి ఉంటుంది. భవిష్యత్తులో ఇక చేయబోమని హామీ పత్రం మీద రాసి ఇవ్వాల్సి ఉంటుంది. సో ఇవన్నీ చేయించేది ఎప్పుడు ట్రంప్ మన వాళ్ళతో మాట్లాడాడు, ఎప్పుడు పాకిస్తాన్ వాళ్ళతో మాట్లాడాడు, ఇవన్నీ కూడా రకరకాల డౌట్స్గా కనిపిస్తూ ఉన్నాయి. రైట్ అశోక్, మరి కాసేపట్లో అటు విదేశాంగ అధికారులు కానీ అదేవిధంగా రక్షణ శాఖ అధికారుల ప్రెస్ మీట్ ఉండే అవకాశం కనిపిస్తుంది. ఇక ఆ ప్రెస్ మీట్లో ట్రంప్కి పెట్టిన ఏదైతే పోస్ట్ ఉందో ఈ పోస్టుకి సంబంధించి భారత ప్రభుత్వం నుంచి కూడా ఒక క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది అంటారా ఆ ప్రెస్ మీట్లో? రైట్ అశోక్, మనం చూస్తున్నాం ఏదైతే ట్రంప్ పెట్టిన ఈ పోస్టుకి సంబంధించి ఒక పెద్దన్న పాత్ర పోషించాలని ట్రై చేస్తున్నారు ట్రంప్ అని కూడా క్లియర్గా అర్థమవుతుంది. అయితే భారత ప్రభుత్వం నుంచి దీనికి సంబంధించిన ఏ క్లారిటీ రాలేదు ఇప్పటి వరకు. ఇక మరి కాసేపట్లో చూసుకుంటే అటు విదేశాంగ శాఖ కానీ అదేవిధంగా రక్షణ శాఖ నుంచి కూడా ఒక ప్రెస్ మీట్ ఉండే అవకాశం ఉందని చెప్తున్నారు. ఆ ప్రెస్ మీట్లో ఇటు భారత ప్రభుత్వం నుంచి కూడా దీనికి సంబంధించి ఏదైనా క్లారిటీ ఇచ్చే అవకాశం కనిపిస్తుంది అనుకోవచ్చా? ఎస్, ఖచ్చితంగా క్లారిటీ వస్తారు. పాకిస్తాన్ నుంచి అయితే ఒక ట్వీట్ వచ్చింది, ఒక స్టేట్మెంట్ వచ్చింది. పాకిస్తాన్ నుంచి ఇషాక్ దర్ అంటే బహుశా ఆ దేశపు మంత్రి కావచ్చు, పూర్తి సమాచారం తీసుకోవాల్సి ఉంటుంది. పాకిస్తాన్ అండ్ ఇండియా హ్యావ్ అగ్రీడ్ టు సీజ్ ఫైర్ విత్ ఇమీడియట్ ఎఫెక్ట్. పాకిస్తాన్ హ్యాస్ ఆల్వేస్ స్ట్రైవ్డ్ ఫర్ పీస్ అండ్ సెక్యూరిటీ ఇన్ ది రీజియన్ వితౌట్ కాంప్రమైజింగ్ ఆన్ ఇట్స్ సావర్నిటీ అండ్ టెరిటోరియల్ ఇంటిగ్రిటీ. ఇది మా సార్వభౌమత్వాన్ని దెబ్బతీసేలా చేస్తే ఎట్టి పరిస్థితులు ఊరుకునేది లేదంటూనే సీజ్ ఫైర్కి రెండు దేశాలు అంగీకరించాయని ఇషాక్ దర్ అంటే బహుశా పాకిస్తాన్ మంత్రా లేకపోతే ఏంటనేది ఒకసారి క్లారిటీ తీసుకోవాల్సి ఉంటుంది. సో పాకిస్తాన్కి సంబంధించి ఇషాక్ దర్ పాకిస్తాన్ అండ్ ఇండియా హ్యావ్ అగ్రీడ్ టు ఏ సీజ్ ఫైర్ విత్ ఇమీడియట్ ఎఫెక్ట్. పాకిస్తాన్ వైపు నుంచి కూడా స్టేట్మెంట్ వచ్చింది, మేము ఒప్పుకుంటున్నాం సీజ్ ఫైర్కి, ఇది ఇమీడియట్ తక్షణమే అమల్లోకి వస్తుంది, మేము కూడా దానికి అంగీకరించాం, భారతదేశం కూడా అంగీకరించింది అంటూ పాకిస్తాన్ నుంచి అఫీషియల్ స్టేట్మెంట్ కూడా ఇక్కడ వచ్చింది. సో దీన్ని బట్టి చూస్తే మరి భారత ప్రభుత్వం నుంచి ఇంకా రాలేదు స్టేట్మెంట్ అనేది. మరి కాసేపట్లో ఏమైనా ప్రెస్ మీట్ పెడతారా, ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత ఏమైనా క్లారిటీ ఇస్తారా అనేది చూడాల్సి ఉంటుంది. ఇషాక్ దర్కి సంబంధించి ఈయన అఫీషియల్ స్టేట్మెంట్ ఎలా ఇచ్చారు, ఈయన హోదా ఏంటనేది చూడాల్సి ఉంటుంది. సో పాకిస్తాన్ అండ్ ఇండియా హ్యావ్ అగ్రీడ్ టు ఏ సీజ్ ఫైర్ విత్ ఇమ్మీడియట్ ఎఫెక్ట్. Pakistan has always strived for peace and security in the region. Pakistan has always strived for peace and security in the region. సో శాంతి భద్రతల మీద లేకపోతే శాంతి కోసమే మేము ఉంటాము, ఎప్పుడు కూడా యుద్ధాన్ని కోరుకోం అన్నట్టుగా పాకిస్తాన్కి సంబంధించిన ఇషాక్ దర్ ఈ ట్వీట్ చేశారు. వితౌట్ కాంప్రమైజింగ్ ఆన్ ఇట్స్ సావర్నిటీ అండ్ టెరిటోరియల్ ఇంటిగ్రిటీ. ఫారిన్ మినిస్టర్ అని తెలుస్తోంది. ఎస్, ఇషాక్ దర్ పాకిస్తాన్ ఫారిన్ మినిస్టర్ అఫీషియల్గా విదేశాంగ శాఖ మంత్రి అఫీషియల్ ట్వీట్ చేశారు. ఇది అతిపెద్ద సంచలనం. ఇక్కడ మనం ఒకసారి చూస్తే అతిపెద్ద సంచలనం పాకిస్తాన్ కూడా ఒప్పుకుంది సీజ్ ఫైర్కి. ఎస్, యాక్షన్. ట్రంప్ చెప్పాడు, పాకిస్తాన్ ఇమ్మీడియట్గా యాక్సెప్ట్ చేసింది. ఇమ్మీడియట్గా ట్వీట్ చేసింది. ఇందాక నుంచి నేను అంటూ ఉన్నాను పాకిస్తాన్ ప్రభుత్వానికి సంబంధించిన వ్యక్తి అయి ఉంటాడు అని. ఇషాక్ దర్ పాకిస్తాన్ విదేశాంగ శాఖ మంత్రి, ఆయన డైరెక్ట్గా స్టేట్మెంట్ ఇచ్చారు, ట్విట్టర్లో పెట్టారు. పాకిస్తాన్ అండ్ ఇండియా హ్యావ్ అగ్రీడ్ టు ఏ సీజ్ ఫైర్ విత్ ఇమీడియట్ ఎఫెక్ట్. పాకిస్తాన్ హ్యాస్ ఆల్వేస్ స్ట్రైవ్డ్ ఫర్ పీస్ అండ్ సెక్యూరిటీ ఇన్ ది రీజియన్ వితౌట్ కాంప్రమైజింగ్ ఆన్ ఇట్స్ సావర్నిటీ అండ్ టెరిటోరియల్ ఇంటిగ్రిటీ. మా సార్వభౌమత్వాన్ని దెబ్బతినకుండానే మేము ఎప్పుడు కూడా శాంతినే కోరుకుంటాం, మేము ఎప్పుడు కూడా ఇలాంటి యుద్ధాలు కోరుకోం అన్నట్టుగా వాళ్ళు ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చి పడేశారు. దానికన్నా ముందు పాకిస్తాన్ అండ్ ఇండియా హ్యావ్ అగ్రీడ్ టు ఏ సీజ్ ఫైర్ విత్ ఇమీడియట్ ఎఫెక్ట్. ఇమ్మీడియట్గా మేము కాల్పుల విరమణ ఒప్పందానికి అంగీకరిస్తున్నాము అని పెద్దన్నయ్య ట్రంప్ చెప్పగానే పాకిస్తాన్ ఇమ్మీడియట్గా యాక్సెప్ట్ చేసింది. ఇది ట్రంప్ ట్వీట్. ఇమ్మీడియట్గా విత్ ఇన్ సెకండ్స్లోనే ఇది పాకిస్తాన్ నుంచి వచ్చిన ట్వీట్. ఇది ట్రంప్ ట్వీటు, ఇది పాకిస్తాన్ ట్వీట్. సో ఇమ్మీడియట్గా పెద్దన్నయ్య ట్రంప్ చెప్పగానే ఇమ్మీడియట్గా యాక్సెప్ట్ చేశారు
పాకిస్తాన్ మరి భారత ప్రభుత్వం ఏం చేస్తుంది? భారత విదేశాంగ శాఖ జయశంకర్ నుంచి మరి కాసేపట్లో ఏమైనా ప్రకటన వస్తుందా? భారత త్రివిధ దళాల నుంచి ఏమైనా ప్రెస్ మీట్ పెట్టబోతున్నారా ఏంటనేది వెరీ 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 ఇంట్రెస్టింగ్గా మారింది. ఇప్పుడు అతిపెద్ద సంచలనం, అతిపెద్ద బిగ్ బ్రేకింగ్ ఇది. ఒక విధంగా చెప్పాలి అంటే అతిపెద్ద సంచలనం కూడా. రెండు దేశాల మధ్య కాల్పుల విరమణకు రెండు దేశాలు అంగీకరించడం. రెండు దేశాలు అంగీకరించా లేదా మరి కాసేపట్లో క్లారిటీ వస్తుంది. అంగీకరించాయి అని ట్రంప్ చెప్తున్నాడు, అంగీకరించామని పాకిస్తాన్ చెప్తోంది. మరి భారత్ ఏం చెప్పబోతోంది? భారత్ ఏం చేయబోతోంది? ఎస్, ఇది సెక్రటరీ మార్కో రూబియో. సో ఇది అమెరికాకు సంబంధించి విదేశాంగ శాఖ ప్రతినిధి సెక్రటరీ మార్కో రూబియో. వీళ్ళు ఇక్కడ ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే, ఓవర్ ద పాస్ట్ 48 years VP Vance, JD Vance and I have engaged with the senior Indian and Pakistani officials including Prime Ministers Narendra Modi and Shehbaz Sharif, External Affairs Minister Subramaniam Jaishankar, Chief of Army Staff Asim Munir and National Security Advisor Ajit Doval and Asim Malik. ఇది అద్భుతమైంది. ఇందాక నేను డౌట్స్ రైజ్ చేశాను, చాలా ప్రశ్నలు సంధించాను భారత ప్రజల తరఫున. దానికి సంబంధించిన ఆన్సర్ ఇక్కడ అమెరికా విదేశాంగ శాఖ సెక్రటరీ మార్క్ రూబియో క్లియర్గా మెన్షన్ చేశారు. ఓవర్ ద పాస్ట్ 48 years, గత 48 గంటల నుంచి జేడీ వాన్స్ అండ్ ఐ హ్యావ్ ఎంగేజ్డ్ విత్ ద సీనియర్ ఇండియన్ అండ్ పాకిస్తాన్ అఫీషియల్స్ ఇన్క్లూడింగ్ ప్రైమ్ మినిస్టర్స్ నరేంద్ర మోడీ అండ్ షహబాజ్ షరీఫ్. ప్రధాని నరేంద్ర మోడీతో ఇందాక నేను అడిగాను, ఈ లైవ్ స్టార్టింగ్లో నేను అడిగాను, ఎవరితో మాట్లాడాడు ట్రంప్, ఎవరితో డిస్కస్ చేశాడు, ఎవరితో సుదీర్ఘమైన చర్చలు చేశాడు, ఎవరితో మధ్యవర్తిత్వం చేశాడు అని నేను అడిగాను. వాటికి ఇక్కడ క్లియర్ కట్ ఆన్సర్ ఉంది. ఓవర్ ద పాస్ట్ 48 years జేడీ వాన్స్ అండ్ ఐ హ్యావ్ ఎంగేజ్డ్ విత్ ద సీనియర్ ఇండియన్ అండ్ పాకిస్తాన్ అఫీషియల్స్ ఇన్క్లూడింగ్ ప్రైమ్ మినిస్టర్స్ నరేంద్ర మోడీ అండ్ షహబాజ్ షరీఫ్. నరేంద్ర మోడీ, షహబాజ్ షరీఫ్ ఇద్దరితో కూడా మాట్లాడాను నేను. అండ్ దెన్ ఎక్స్టర్నల్ అఫైర్స్ మినిస్టర్ సుబ్రహ్మణ్యం జైశంకర్, చీఫ్ ఆఫ్ ఆర్మీ పాకిస్తాన్ ఆర్మీ స్టాఫ్ ఆసిమ్ మునీర్ అండ్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్తో కూడా అండ్ ఆసిమ్ మాలిక్, ఇది పాకిస్తాన్కి సంబంధించిన సెక్యూరిటీ అడ్వైజర్ ఆసిమ్ మాలిక్, ఇండియాకి సంబంధించిన అజిత్ దోవల్, వీళ్ళందరితో కూడా మేము సమావేశమయ్యాము. I am pleased to announce the governments of India and Pakistan have agreed to immediate ceasefire and to start talks on a broad set of issues at a neutral site. We commend Prime Minister Modi and Sharif on their wisdom, prudence and statesmanship in choosing the path of peace. అశోక్, మీరు ఒకసారి అలాగే హోల్డ్ లో ఉండండి. అటు రక్షణ శాఖ అధికారులు ఇప్పుడు లైవ్ లో మాట్లాడుతున్నారు. అసలు ఏ విషయాల గురించి మాట్లాడే అవకాశం ఉంది, దానికి సంబంధించిన లైవ్ ఒకసారి చూద్దాం.